ఇప్పుడు మ్యారేజ్ గురించమ్మా నేను తప్పకుండా నువ్వు అడగలేకపోతే కూడా నేనే చెప్పేస్తాను. ఆలీతో సర్దార్కు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. అప్పుడు ఆలీతో సర్దార్కు వచ్చినప్పుడు నేను బాగున్నాను. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు. అప్పుడు బంగారం బంగారం అంటే గాజులు, డజన్ గాజులు, కమ్మలు, ఇక్కడ మన జిమికాలు అంటారు కదమ్మా ఇక్కడ, అది డైమండ్ ముక్కు పొడుక, డైమండ్ నెక్లెస్, బాగా అప్పుడు ఉన్నానమ్మా నేను. అప్పుడు ఆలీతో సర్దార్గా వచ్చినప్పుడు నా పెళ్లి గురించి చెప్పలే. ఆలీ అడిగాడు. ఆలీ నా కుర్రాడితో ఉన్నప్పుడు నాతో యాక్ట్ చేశారు. కుర్రాడు అంటే చిన్న కుర్రాడు కాదు, 18, 20 అట్లా. రాజమండ్రిలో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఆలీకు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వచ్చి ఆలీతో సర్దార్గా వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ అయింది అన్న నేను అప్పుడు చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అప్పుడు నేను బాగున్నాను. కారు, స్విఫ్ట్ కారు, జయలలిత అమ్మ ఇచ్చిన డబ్బులు, గవర్నమెంట్ ఇల్లు, గవర్నమెంట్ అంటే ఏమో హౌసింగ్ బోర్డు మన ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో కూడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ హౌస్ కూడా లాక్ చేసేసారు. ఇప్పుడు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చెప్పాను కదా, అమ్మ ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు లాక్ చేసేసారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పెళ్లి గురించి చెప్పిన అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆలీ అడిగాడు, అమ్మ మీరు ఎందుకు పెళ్ళియే చేసుకోలేదా అని. నేను చేసుకోలేదని సరదాగా చెప్పేశాను. ఆ విషయం నేను బయటికి తీసుకుంటారాలే. పెళ్ళి గురించి చెప్పడానికి నాకు అప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నాను. సుమన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారు రోషను, అప్పట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చా. పెళ్ళి అంటే ఎట్లా అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మ. లవ్ మ్యారేజ్ అది కూడా ఎట్లా అంటే అమ్మా, మా అమ్మ ముఖ్యమంత్రి జయలలిత మేడం ఉన్నారు కదా, ఆ పొలిటికల్లో నేను స్పీకర్ కదమ్మా. అప్పుడు మీటింగ్కు ఇప్పుడు మీరు కార్లు తీసుకుని వచ్చారు మీ ఛానల్కు, అలాగా అమ్మ మీటింగ్ అప్పుడు ఆయన వచ్చి కార్లో తీసుకుని పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ అన్నీ ఇచ్చి ఇంట్లో తింపుతాడు మా ఆయన. అప్పుడు ఇద్దరికి లవ్ అయిపోయింది కారులో, క్వాలిస్ కారు. అప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా లేదేమ్మా. నన్ను లవ్ చేసినప్పుడు అంత బాగా మాట్లాడారు, అలాగా ఇలాగా అని చెప్పి మ్యారేజ్ అయ్యి 3 నెలలు 6 నెలలు కూడా నేను హ్యాపీగా ఉండలే. సినిమా, బార్కు, పీచు, అటు ఇటు గుడిలు అంటే దేవుడు పిచ్చి కదా నాకు. అన్నీ బాగా చూసుకున్నప్పుడు నేను కడుపుతో వచ్చిపోయా. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ బిట్వీన్ 6 మంత్ లోపల సైకో అయిపోయాడు. తాగేది, నన్ను కొట్టేది, ఇదిగో స్టిచ్చింగ్ ఇలాగ పడి అబార్షన్ కూడా అయిపోయింది. 6 మంత్స్ కాదు, 3 మంత్స్. అదే తప్పుగా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఈ విషయం నేను బయటికి ఇది ఏజ్ అయిపోయింది కదమ్మా, మెమరీ పవర్. అది 3 మంత్స్ 6 మంత్స్ అంటే గుర్తు పెట్టుకోకుండా అలాగే చెప్తున్నాను. అప్పుడే ఆడితో సరదాగా ఇది నేను బయటికి తీసుకుని రాలేదు. ఇది ఎందుకు ఈ కర్మం. అప్పుడు హ్యాపీగా బంగారం, అన్ని యాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, 50,000 చేతులు ఇచ్చారు. అలాగ వచ్చినప్పుడు దీని గురించి చెప్పవద్దని నేను చెప్పలేదు. ఇప్పుడు ఆలీ ఫోన్ చేసి నాకు ఏం అడిగాడంటే, అమ్మ అక్క గారు కారైకుడిలో ఉన్నప్పుడు సుమన్ టీవీ చూసి, అక్క అప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు పెళ్ళి అయిందని చెప్పలేదు కదేక, ఇప్పుడు చెప్తున్నారే. లేదమ్మా అప్పుడు అది అనవసరం, నేను బయటికి తీసుకుంటాలే, ఆ కర్మ ఎందుకు మన ఆంధ్రప్రదేశ్కి చెప్పాలని నేను చెప్పలేదు. ఇప్పుడు మొత్తం రోడ్డు మీద తిరిగినప్పుడు అన్నీ నేను చెప్పేస్తాను, ఆ విషయం కూడా నేను బయటికి తీసుకుని వచ్చేసాను అన్నాను. ఓ అలాగా, నాకు అందరూ అడుగుతున్నారు ఏంటి మీరు ప్యాకేజ్ అని ఇంటర్వ్యూ చేసినప్పుడు అంతా బాగుంటుంది పెళ్ళి ఆగలేదని చెప్పింది, ఇప్పుడు ఇలాగన్నప్పుడు ఇది పరిచయం. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు, మన ఇంటర్వ్యూలో గుర్తు వచ్చింది. అందుకే ఇప్పుడు నీతో పాటు బేబీతో స్వర్ణతో చెప్పేశాను. మీ ఛానల్కి వచ్చేసింది, బయటికి వచ్చేసింది. రోషన్ కూడా చెప్పలే నేను. రోషన్ ఇంటర్వ్యూలో నాకు గుర్తు రాలే, ఏజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 3 నెలలు కడుపుతో ఉన్నది 6 నెలలు అంటున్నాను. పడిపోయాను. ఉన్నప్పుడు మా సైకో ఉంటమ్మా, నీతో మాట్లాడితే డౌట్, కెమెరామెన్ తమ్ముడితో మాట్లాడితే డౌట్, ఒక అమ్మాయి టీ ఇచ్చిందే ప్రభా, అదితో మాట్లాడుతూ డౌట్, బ్యాడ్స్ పూతు డైలాగులు నన్ను తిట్టడం కొట్టడం. ఇది ఏంట్రా, మ్యారేజ్ లైఫ్ కూడా మనకి ఇలాగ అయిపోయిందే. అమ్మ చనిపోయింది, అమ్మకు క్యాన్సరు, డాడీ పోయారు, ముఖ్యమంత్రి జయలలిత పోయింది, అందరూ పోయారు. ఈ జీవితం కూడా, పెళ్ళి చేసుకున్న లైఫ్ కూడా మనకు పోయిందే. అబ్బాయి ఉంటే ఇప్పుడు నాకు వాడే నన్ను అన్నీ చూసుకుంటాడు. అదే నాగేంద్ర బాబన్న ఇంటర్వ్యూలో చెప్పారు. పాపం అమ్మాయికి మొగుడు లేదు, పిల్లలు లేదు, అనాథగా రోడ్డు మీద తిరుగుతుంది. తమిళనాడులో ఉన్నవాళ్ళు కూడా మేము చేసేసాము, తెలంగాణ ఆంధ్రాలో తమిళనాడులో ఉన్నవారు కూడా హెల్ప్ చేయవచ్చని. నా గురించి అన్నయ్య వాళ్ళు, నా గురించి ఏమి మా సంబంధం, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి నాకు ఏంటమ్మా సంబంధం,
మోహన్ బాబు గారికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే పాకీజాని ఆంధ్ర తెలంగాణలో ఇంట్రొడక్షన్ చేసేది నా గురుగారే. లేకపోతే అమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నా మీద పాకీజాని మన వాళ్ళు తిరుగుతున్నారు, మన ప్రజలు. అప్పుడు మోహన్ బాబు గారికి సంబంధం ఉంది, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఘరానా మొగుడు ముఠామేస్త్రి డేట్ అడిగారు. అప్పుడు నాకు బిజీ, డేటు కుదరలేదు. అన్నయ్య క్యారెక్టర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది చిరంజీవి అన్నతో. అందువల్ల వాళ్ళు ఫ్యామిలీలతో నేను యాక్ట్ కూడా చేయలేదు. తమిళ్లో పరిచయం అంతే చిరంజీవి అన్న. అప్పుడు మనిదాభిమానంతో ఇప్పుడు సినిమా చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు. వాళ్ళు 2 కోటికి సమం 2 లక్షలు ఇచ్చారే. అప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళకు సిగ్గు లేదా? వాళ్ళు భోజనం చేస్తారా, మట్టి తింటారా? చిరంజీవి గారికి రజనీకాంత్ గారు ఫ్రెండు, నా మోహన్ బాబు గారు నా గురుగారుకు రజనీకాంత్ గారు ఫ్రెండు. బెదరాయిడ్లో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదమ్మా. అప్పుడు మొక్కలు మాట్లాడవచ్చు కదా. అప్పుడు మణిదామం లేదు, మనిషికి మర్యాద లేదు. నేను చెప్తానా, చెప్పలేకుండా పోతానా? ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమా మొత్తం నేనే. అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, చిట్టం మొగుడు, పుణ్యభూమి నా దేశం, బెత్తరాయుడు, బ్రహ్మ, అన్ని సినిమాలు నా గురుగారు. నాకు క్యారెక్టరే లేకపోతాయి కూడా అమ్మ పాకీజా కావాలి. ఫ్లైట్ టికెట్ ఇచ్చి, ఒక శాలరీ ఒకటి కవర్లో ఇచ్చి, రూము గెస్ట్ హౌస్లో ఇస్తారమ్మా. అప్పుడంతా మేము యాక్ట్ చేసినప్పుడు అలాగే గెస్ట్ హౌస్ లేకపోతే నా గురుగారు ఇంట్లో దిగిపోతా. ఫిలిం నగర్ ఇల్లు. ఇప్పుడు నా లక్ష్మి ఉంటుంది, నా గురుగారు కూతురు. అలాగమ్మా, అలాగ సంబంధం లేకుండా ఫ్యామిలీ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ. వాళ్ళు 2 కోట్లు 20 కోట్లకు సమం 2 లక్షలు. మోహన్ బాబు గారు ఇదంతా విని నేను వేరే చోటున్నాను, వచ్చా కలుస్తానని చెప్పారని మీరు చెప్పారు. అవునమ్మా, నేను ఎందుకు వెళ్ళట్లేదంటమ్మా, పాకీజాని మన తెలంగాణ ఆంధ్రాలో పరిచయం చేసేది నా గురుగారు. కోట్లు సంపాదించుకొని బాగుండి వాళ్ళ ఇంటికి పోతే మర్యాద. ఇప్పుడు నేను రోడ్డు మీద తిరిగి కానీ రెస్పాన్స్ ఇచ్చారు నా గురుగారు. లండన్లో ఉన్నాను, నేను వచ్చి నేను తప్పకుండా కలుస్తానమ్మా, నువ్వు మెసేజ్ చూశానని రిప్లై ఇచ్చారు. అదే నాకు చాలా గొప్ప. నాగేంద్రబాబు అన్న లైన్లో వచ్చారు, యూట్యూబ్ వీడియో కాల్లో వచ్చారు, నా గురుగారు రిప్లై ఇచ్చారు. నా గురుగారు కొడుకు విష్ణుబాబు, అప్పుడు చిన్న బిడ్డలు రోడ్డు మీద నేను వాకింగ్ తీసుకుని పోతా. అప్పుడు లక్ష్మి, మనోజ్ అంతా పిల్లలు. అప్పుడు ఆంటీ బాగున్నారా, నేను విష్ణుబాబు మాట్లాడుతున్నాను, మీరు బాగుపడగండి. సినిమాలు నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మన సినిమాలు వస్తుంది, క్యారెక్టర్ ఇస్తాను, 15 days 1 month లోపల మీకు మా అసోసియేషన్ కార్డు వచ్చేస్తుంది, మీరు ఆపరేషన్ కళ్ళు చేసుకోండి, మీకు ఇది వచ్చేసింది ఇన్సూరెన్స్ కార్డు అని చెప్పారు కదా. అది నాకు చాలు కదమ్మా. మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ ఎలాగ హెల్ప్ చేశారో అలాగే వీళ్ళు కూడా ₹1,00,000 కట్టేశారు కదమ్మా. ₹1,00,000 నా దగ్గర ఎక్కడమ్మా ఉంది. అన్నయ్య ఇచ్చిన డబ్బులు మొత్తం అక్కడ డబ్బులు అప్పులు కట్టేశా. వేరే ఆంధ్ర ప్రజలు సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు ఇక్కడ అటు ఇటు ఏదైనా ఇల్లు కొనుక్కున్నాను, అడ్వాన్స్ అదేదో చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు మీరంతా ఇచ్చిన డబ్బులు ఖర్చుకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా కళ్యాణి వాళ్ళు శ్రీరాము వాళ్ళు మన జీ తెలుగు నుంచి ఇంకా డబ్బులు రాలేదు, అది లేట్గా వస్తుంది కదా, మెగా సీరియల్ అమ్మ, డబ్బులు డిలేగా వస్తుంది. అలాగే ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఇప్పుడు ఇన్నిలు అమ్మ మొత్తం నిజం చెప్తున్నాను నేను. ఇప్పుడు నా పెళ్ళి గురించి మాట మర్చిపోయాను చూడమ్మా. ఈ పెళ్ళి నాకు లైఫ్ కూడా ఫెయిలియరే, పెళ్ళి లైఫ్ కూడా నాకు ఫెయిలియరే. వాడు కూడా చనిపోయాడంటే వాడు BE సివిల్ ఇంజనీర్. అప్పుడు వచ్చి నన్ను కొట్టడం తిట్టడం, వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంటేది ఒప్పుకలే, వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకుని పోతే వాళ్ళు నన్ను పట్టించుకోలే. యాక్టర్స్ పొలిటికల్లో ఉంది అమ్మాయి, మేము ఒప్పుకోము. నా మొగుడు వచ్చి ఒకే కొడుకు, వాళ్ళ ఇంట్లో ఒకే కొడుకు కదా, నేను వచ్చి యాక్టర్స్ని పెళ్లి చేసుకుని పోయానని వాళ్ళు మదర్ ఒప్పుకోలే. ఈ పెళ్ళి నాకు వద్దు, మేము ఒప్పుకోము, ఈ అమ్మాయి ఇంట్లో మేము అలో చేయము. గొడవ. ఇప్పుడు వచ్చి వాడు BE సివిల్ ఇంజనీరు, బిల్డింగ్ మీద కట్టుకున్నాడు కదా, అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ మీద అప్పులు వచ్చేసింది. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను. తమిళనాడు ముఖ్యమంత్రి అప్పుడు జయలలిత మేడం, అమ్మ రోజు కొట్టుతున్నాడు తిట్టుతున్నాడు, ఇది చూడమ్మా ఇక్కడంతా స్టిచ్చింగ్ వేసుకున్నాను. అలాగా అమ్మగారుకు ఇది మెయిల్ చేసేసాను అమ్మకి వచ్చి ఇది చేసేసి నేను పోలీస్ కంప్లైంట్, లేడీస్ పోలీస్ ఉంటున్నారు కదమ్మా అక్కడికి, ఇక్కడ మన ఆంధ్రాలో లేడీస్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అలాగా అక్కడ పోలీసు అది మగలీరు కావాలని ఏమంటే ఇక్కడ మన ఆంధ్రాలో తెలంగాణ అది ఏమో నాకు కరెక్ట్గా తెలియలమ్మా. ఇప్పుడు వచ్చామా, అప్పుడు పోలీసు వాళ్ళు ఇల్లుకి వచ్చి తలుపు తట్టారు. ఇప్పుడు వచ్చి వాసుకి కంప్లైంట్ ఇచ్చింది, ఏదో కొట్టుతాడు తిట్టుతాడు అని కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు
వాళ్ళ అమ్మ చెప్తుంది, నా మొగుడు అమ్మ, నా ఆంటీ అత్తగారు చెప్తున్నారు, నా కొడుకు డబ్బులు మొత్తం కొట్టేసింది, అన్నీ ఇది చేసింది అని నా మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేశారు. ఇలాగ కొడవ. లాస్ట్లో 15 days తర్వాత చూస్తే వీడు బ్రాందీలో విషయం కలిపి అమ్మ తాగేసి ఉరి వేసుకున్నాడు మా ఆయన. అలాగ చనిపోయాడమ్మా. అలాగా నా మ్యారేజ్ లైఫ్ కూడా అలాగ పోయిందమ్మా. అన్నీ పోయి, జయలలిత ముఖ్యమంత్రి పోయి, అన్ని రోడ్డు మీద తిరిగి, అందుకే నా పెళ్లి మ్యాటరు నేను బయటికి తీసుకుని రాలేకుండా ఉండిపోయి ఇప్పుడు మీ ఛానల్లో చెప్పేశాను. నిజం చెప్పాలి కదా, అప్పుడు అనవసరం ఆ పెళ్లి గురించి మనం చెప్పాలా? బాగుంటే చెప్పుండొచ్చు. ఈ కర్మ ఇప్పుడు ఇలాగ దరిద్రులాగా జరిగింది నేను చెప్పలేదు. అదే నా మోహన్ బాబు గారి ఇల్లుకు నేను వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే ఏదో ఓకే కార్డు ఇచ్చేశారు, కళ్ళు ఆపరేషన్ కూడా ఇన్సూరెన్స్ కార్డు వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఎందుకు తలుపు తట్టాలి? మెగా పవర్ స్టారు చెయ్యి ఇచ్చి కాపాడేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మని కైపట్టి లైఫ్ ఇచ్చేశారు. మరి నేను గురుగారు ఇల్లుకు పోయి మరి వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్? ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్టు, ఫ్రిడ్జ్, టీవీ, కళ్ళు ఆపరేషను, నా ఫ్రెండ్ జయలలిత, బోరింగ్ పాప, కరాటే కళ్యాణి, శ్రీరామ్ వాళ్ళు సీరియల్, అదే మనది ప్రేమంట మధురం నా ఫ్రెండ్ చేస్తుంది కదా, కొత్త సీరియల్ కూడా అవకాశం వచ్చేసింది. చెయ్యి కాలు బాగుంది. అమ్మ 60 క్రాస్ చేసేసాను, 60 క్రాస్ చేసేసాను. ఇంకా ఎంతకాలం బతుకుతానో ఆంధ్ర తెలంగాణలో, పెద్దమ్మ దాయమ్మ.